బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అయితే రాబోతుంది కదా. అండ్ ఆల్రెడీ అఫీషియల్గా దీని అయితే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అండ్ అమెజాన్ వాళ్ళు. సో మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన వెంటనే సో అక్కడ వస్తుంది. అండ్ 23rd సెప్టెంబర్కి సో ఈ సేల్స్ అనేది వస్తున్నాయి. సో గైస్, ఎవరైతే పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో అంటే ఆఫర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఆఫర్స్లో మీరు కొనవచ్చు, ఓకేనా. సో తక్కువగా ఏదైనా కానీ తక్కువగా వస్తుంది, ఓకేనా. సో అండ్ ఇంకేంటంటే సో ఈ ఆఫర్స్ ఏ క్రెడిట్ కార్డ్ పైన ఎక్కువగా ఉంటాయో మీరు తెలుసుకోవాలి, ఓకేనా. అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉండాలి అండ్ ఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి, ఓకేనా. సో ఫ్లిప్కార్ట్ నుంచి ఈ క్రెడిట్ కార్డ్, ఈ 2 క్రెడిట్ కార్డు ఉంటే కనుక మీరు ఆఫర్స్ అనేది ఎక్కువగా పొందవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో అయితే అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి, ఓకేనా. సో ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక మీరు ఆఫర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచే ఉంటాయి, ఓకే. ఇంకా ఎవరైతే కావాలి అనుకుంటున్నారో అంటే షాపింగ్స్ కానీ ఏమైనా చేసుకోవాలి అండ్ క్రెడిట్ కార్డ్ వాంటెడ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు, ఓకేనా. బట్ దీన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, ఓకేనా. సో ఒకవేళ మిస్యూజ్ చేస్తే కనుక అండ్ చూడండి 40 days వరకు మనకు క్రెడిట్ కార్డ్ అనేది మనీ అయితే ఇస్తుంది, ఓకేనా. 40 days వరకు ఇస్తుంది. సో ఆ తర్వాత కనుక మనం కట్టలేకపోతే మాత్రం అక్కడ ఫర్ సపోజ్ 1 lakh తీసుకుంటే సో 10% అయితే దానికైతే వడ్డీ అయితే ఇస్తుంది, ఓకేనా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో అందుకనేసి 40 days లోపు మీరు తిరిగి అమౌంట్ అయితే పే చేస్తే కనుక మీకు 1 rupee కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు, ఓకేనా. సో ఇది చాలా బాగుంది, బట్ కరెక్ట్గా యూస్ చేసుకోవాలి, ఓకేనా. సేల్స్ స్టార్ట్ అయిన తర్వాత సో మీరు చూసుకోవచ్చు అక్కడ అమెజాన్లో కానీ అండ్ ఫ్లిప్కార్ట్లో కానీ ఐఫోన్ 15,000 అనేది 15,000 అనేసి అక్కడ వస్తూనే ఉంటుంది. సో అది ఎలా వస్తుంది అంటే సో ఎవరైతే ఈ ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్షిప్ అండ్ అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్, సో ఎవరైతే ఈ ప్రైమ్ మెంబర్షిప్ చేసుకొని ఉంటారో అంటే మెంబర్షిప్ చేసుకొని ఉంటారో సో వాళ్ళకైతే 12 hours midnight స్టార్ట్ అవుతుంది. సో ఈ బిగ్ బిలియన్ డేస్ కానీ సో అమెజాన్ ప్రైమ్లో సో ఇది కూడా 12 hours ముందే అయితే వీళ్ళకైతే అనౌన్స్ వస్తుంది అండ్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా కొనేసుకుంటారు. సో మరి ఈ పర్చేస్ లేకుండా అంటే మెంబర్షిప్ లేకుండా మనం కొనలేమా అనేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. అలా కూడా మనం బై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో దాని గురించి కూడా మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను, ఓకేనా. సో చాలా మంది ఏం చేస్తారంటే సో చూస్తుంటారు ఏది కొనాలి ఏంటి అనేసి. మీరు 24 hours ముందే అంటే సేల్స్ స్టార్ట్ అవ్వక ముందే మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొనాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని మీరు విజిట్ చేసి సో అక్కడ అయితే కనిపిస్తుండగా విజిట్ పైన మీరు దాన్ని అయితే మొత్తం కలర్స్ కానీ ఏమైనా కానీ అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. సో నెక్స్ట్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా, సో వెంటనే కొనేయాలి. సో ఇంకేంటంటే సో ఎక్కువగా జరిగేటి ఏంటి అంటే ఐఫోన్ చాలా మంది కొనాలి అనుకుంటారు. ఏమవుతుందంటే ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను కూడా ఆర్డర్ చేసేటప్పుడు సో ఈ విషయం అయితే నేను స్ట్రగుల్ అయితే చేశాను. సో అదేంటంటే మీరు బై చేసేటప్పుడు అంటే బై చేసే ముందే మీరు 1 day ముందే సో ప్రిపేర్ అయితే ఉండాలి, ఓకేనా. సో మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అంటే ఏ ప్రోడక్ట్ కొనాలి, ఏ కలర్ కొనాలి, సో అన్ని వేరియట్గా అన్ని చెక్ చేసి సో విజిట్ చేసి అక్కడ పెట్టుకొని ఉంచాలి. డైరెక్ట్ ఏం లేదు, నెక్స్ట్ డే సేల్స్ స్టార్ట్ అవుతుంది, సేల్స్ స్టార్ట్ అయిన వెంటనే మీరు కొనేయాలి, ఓకేనా. సో ఇంకేంటంటే మీరు ఉన్న లొకేషన్లో కూడా రాకపోవచ్చు, అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చూపిస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఇలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫర్ సపోజ్ హైదరాబాద్ కానీ మంచిర్యాల కానీ వరంగల్ కానీ సో ఇలా మీ ఫ్రెండ్స్ అక్కడ ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళకైతే చెప్పాలి, ఓకేనా. అరే నేను ఈ ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటున్నాను, సో వాళ్ళకైతే అన్ని అడ్రస్ అయితే వాళ్ళకి పంపించాలి, లేదంటే మీరే ఆ అడ్రస్ అయితే పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇలా అయితే చేయాలి. సో ఇలా చేసిన వెంటనే మీరు ఆ ప్రోడక్ట్ని అయితే ఖచ్చితంగా కొనగలుగుతారు, ఓకేనా. ఒక 4-5 ఐడీస్ అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఒక 4-5 ఫ్రెండ్స్కి అయితే చెప్పండి, ఓకేనా. అండ్ ఇట్లా వేరే లొకేషన్ నుంచి ఆర్డర్ అయితే పెట్టాలి, ఓకేనా. సో ఎందుకంటే కొన్ని అడ్రస్లో ఆ ఫోన్ అయితే రాదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో నేను కూడా అలాగనే చేశాను, అది నాకు తెలుసు కాబట్టి సో మీ అందరికీ ఈ విషయం నేను చెప్తున్నాను. సో మెయిన్గా ఇంకో పాయింట్ ఏంటంటే సో ఎవరైతే కానీ ఓపెన్ బాక్స్ డెలివరీ, ఓకేనా. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే అమెజాన్ సేల్స్లో అయినా కానీ అండ్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో అయినా కానీ ఎక్కువగా జరిగే ఫ్రాడ్స్ ఏవి అంటే సో ఇవే, ఓకేనా. ఓపెన్ బాక్స్ డెలివరీ, ఓకేనా. మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు
ఓపెన్ బాక్స్ డెలివరీ అనేది మనం పెట్టుకోవాలి. ఆల్రెడీ అది ఉంటుంది. ఎవరైతే డెలివరీ చేసే వ్యక్తి ఎవరైతే వస్తారో సో ఓపెన్ చేస్తారు, ఓకేనా. ఆయననే ఓపెన్ చేసి ఈ వర్క్ అవుతుందా లేదా అంతా ఓకేనా, ఏమన్నా డెంట్లు కానీ ఏమన్నా పడ్డాయా అనేసి అన్నీ చెక్ చేసిన తర్వాతే మీరైతే ఓటీపీ చెప్పాలి, ఓకేనా. లేదంటే ఫస్ట్ మీరు ఓటీపీ చెప్పారనుకో, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా. అండ్ ఓపెన్ బాక్స్ వచ్చిన తర్వాత అండ్ మన దాంట్లో సబ్బులు ఉండడం, సో ఇంకేదో ఉండడం, ఇంకో ఏదో ఉండడం, సో ఇలా అయితే చాలా అయితే జరుగుతూ ఉంది కదా. సో అందుకనేసి మీరు ఎవరైనా కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఓపెన్ బాక్స్ ఉంటే కనుక మీరు ఆ ప్రోడక్ట్ అయితే ఆ డెలివరీ చేసే వ్యక్తి అన్నీ చూసిన తర్వాతే మీరైతే ఓటీపీ అనేది చెప్పాలి, ఓకేనా. సో ముందే అయితే చెప్పకూడదు, ఓకేనా. సో ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా గైస్. సో గైస్ ఇది గైస్ మనం ఫస్ట్ అయితే ఏం చేయాలి, ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి అయినా కానీ అమెజాన్లో అయితే మనం క్రెడిట్ కార్డ్ కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఉండాలి. సో మెంబర్షిప్ లేకుంటే కనుక అండ్ మనకు ఇలా అయితే వేరే వేరే లొకేషన్ నుంచి అండ్ మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా. సో గైస్ ఐ హోప్ మీకు అర్థమైంది ఉంటుంది గైస్. సో గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ మీకు చాలా అంటే చాలా యూస్ ఉంది గైస్.